ప్రియులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభోదయం. ప్రతిదినం ప్రభుతో అనుదిన ఆత్మీయ ఆహారం. జూలై 12. నేటి లేఖన పఠనం మత్తయి సువార్త 7వ అధ్యాయము 1 నుండి 14 వచనాలు. నేటి ధ్యాన లేఖనం మత్తయి సువార్త 7వ అధ్యాయము 13, 14 వచనాలు. ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనమునకు పోవు ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమునయ్యున్నది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు. జీవమునకు పోవు ద్వారము ఇరుకును, ఆ దారి సంకుచితమునయ్యున్నది, దాని కనుగొనువారు కొందరే. వ్యాఖ్యానాంశం: ఇరుకు ద్వారము, విశాల ద్వారము. వ్యాఖ్యానాంశం: ఇరుకు ద్వారము, విశాల ద్వారము. వ్యాఖ్యానం: మనము తోటి మనుష్యులతోనూ ఇతర సహోదరులతోనూ కలిగి ఉండే సంబంధాన్ని నిర్దేశించే సంగతులు మత్తయి సువార్త 7వ అధ్యాయము మొదటి 6 వచనాల్లోనూ 12వ వచనంలోనూ మన ముందుకు తీసుకురాబడుతూ ఉన్నాయి. ఈ మానవ సంబంధాలకు పరిష్కార మార్గాలను రూపొందించే ప్రయత్నంలో ప్రతి నాగరికతలోని గొప్ప మేధావుల సాంఘిక, రాజకీయ, నైతిక లేదా మతపరమైన బోధనలతో కూడిన పుస్తకాలతో గ్రంథాలయాలు మొత్తం నిండిపోయాయి. అయితే మనము ప్రభు యొద్దకు వచ్చి ఆయన దైవిక జ్ఞానముతో పరిపూర్ణమైన నిశ్చయతతో ఇచ్చే ఒక్క చిన్న వాక్యము దీనిని పరిష్కరించటానికి సరిపోతుంది. అదేమంటే, కావున మనుష్యులు మీకు ఏమి చేయవలనని మీరు కోరుదురో అలాగుననే మీరును వారికి చేయుడి. రోమపత్రిక 13వ అధ్యాయము 10వ వచనాన్ని దీనికి పోల్చి చూడండి. ప్రతిరోజు మనము ఆచరణలో పెట్టడానికి ఎంతో అవకాశమున్న బంగారు నియమం ఇది. మనము అనునిత్యము ఎవరితోనైతే కలిసి జీవిస్తున్నామో వారి స్థానములో మనం ఉండటం ఎల్లప్పుడూ నేర్చుకోవాలి. ఇద్దరు యజమానులు ఉన్నట్లుగానే 2 మార్గాలు, 2 ద్వారాలు కూడా ఉన్నాయి అని మత్తయి సువార్త 7వ అధ్యాయము 13, 14 వచనాలు మనకి గుర్తు చేస్తున్నాయి. అనేకులు విశాల మార్గం ద్వారా వెళ్ళేవారే, అయితే ఈ మార్గము నాశనమునకు నడిపిస్తుంది అని మత్తయి సువార్త 7వ అధ్యాయం 13వ వచనంలో చదువుతాం. అయినను ఆ మార్గము అందరికీ భయం కలిగించే స్పష్టమైన సంకేతం ఉన్నప్పటికీ ఈ విధంగానే జరుగుతుంది. మరోవైపు జీవానికి దారితీసే మార్గాన్ని కనుగొనేవారు చాలా తక్కువ మంది ఉన్నారు. ఎందుకంటే దానిని వెదికేవారే చాలా తక్కువ మంది అని మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. ఆ ద్వారము ఇరుకు అని చెప్పబడింది. అంటే మన స్వనీతికి సంబంధించిన భారమును విడిచిపెట్టిన తర్వాత మాత్రమే దాని ద్వారా మనం ప్రవేశించగలం. ప్రియమైన స్నేహితుడా, మరి నీవు ఏ మార్గంలో ఉన్నావు? సహోదరుడు జాన్ కోక్లన్ శుభములతో వందనాలు. ఈ సందేశాలకు సంబంధించి కానీ, బైబిల్కు సంబంధించి కానీ మీకేమైనా ప్రశ్నలు ఉంటే ఈ క్రింది నంబరుకు వాట్సాప్ ద్వారా పంపించండి. మీ ఆత్మీయ క్షేమాభివృద్ధి కోసం అనుభవజ్ఞుల ద్వారా జవాబులు అందించబడతాయి.